శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం చిన్న తామరపల్లిలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఇక భవిష్యత్తులో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా రాజ్యం ముద్రతో కూడిన పాస్ పుస్తకాలను అందజేస్తున్నామన్నారు. ఈ కొత్త పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ను ఫోన్ ద్వారా స్కాన్ చేసి భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చన్నారు. ఏడాదిలోపు భూ సమస్యలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు. అంతకుముందు మండలంలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఒక పని చేస్తే దాన్ని కంటిన్యూ చేయాలి. అదేదో ప్రభుత్వం అంటే నా జాగీరో నా సొంత డబ్బులో నా కార్యక్రమం కాదు. ప్రజల డబ్బులు ప్రజలకి జవాబుదారితనంగా ఉండాలి. 2014 తర్వాత 19 వరకు మనం ఈ పనులన్నీ చేస్తే 19లో అధికారం పోయిన తర్వాత మొత్తం తెలుగుదేశం చేసిన పనులన్నీ ఆపుదల చేశారు. నేను ఆ కార్యక్రమం కింద 54 రోడ్లు ఇచ్చాను. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఆ 54 రోడ్లు పూర్తయితే ఎక్కడ మట్టి రోడ్డు లేకుండా అన్ని గ్రామాలకు ఓట్లు వేసినా వేయకపోయినా గౌరవించినా గౌరవించకపోయినా మన డ్యూటీ మనం చేయాలని ఆ కార్యక్రమం తీసుకుంటే నేను మొన్న ఎలక్షన్ లో మాటిచ్చాను. అన్ని చేశాను. తాగడానికి నీళ్లే, ఎక్కడికి వెళ్ళినా సరే నీళ్లు లేక ఆడవాళ్ళు అవస్థలు పడుతున్నారు. మనం ఆ రోజు ఒక బోర్ ఇస్తున్నాం. వేసవి వచ్చేసరికి బోర్ ఎండిపోతుంది, మళ్ళీ మొక్కటికే వస్తుంది. ఈసారి నా ధ్యేయం మన నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఒక ట్యాంకు కట్టి ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి తాగునీరు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను. అందులో భాగంగా మొదటి ఫేజ్లో 100 కోట్లు మంజూరు చేశాను. ఆ 100 కోట్ల రూపాయలతో ప్రతి ఊర్లో కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ట్యాంక్ కడతాం, ఇంటింటికి కొలాయిస్తాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 600 కోట్లు మంజూరు చేశారు.